నర్సంపేట వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయాన్ని విధ్వంసంపైన విచారణ చేపట్టాలి. ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. చారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ కూల్చివేత పైన ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయ విధ్వంసం జరిగింది. విధ్వంసం చేసే కుట్ర చేస్తూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా కాకతీయ డైనాసిటీ ఆనవాళ్ళు లేకుండా ఆనాడు తెలంగాణ మ్యాప్లో కాకతీయుల చరిత్ర అవమానపరిచిన్లు, స్వాగత తోరణాన్ని తీసేసిన ప్రయత్నం చేసి కుట్ర చేసిన్లు. ఇవాళ కాకతీయ చరిత్రకు ఆనవాలైనటువంటి పాకాల సరస్సు ప్రాంతంలో అశోకనగర్ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ను కూడా ఇలా విధ్వంసం చేసిన్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంట్రాక్టర్లు. వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడున్నది, ఎక్కడ మొద్దు నిద్ర తీస్తూ ఉన్నది? ఇలా చరిత్రకు ఆనవాలైనటువంటి దాదాపు 1213 సంవత్సరంలో నిర్మితమైనటువంటి ఈ టెంపుల్ను ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు కాపాడుకున్నారు. అనేక ప్రభుత్వాలు కూడా దాన్ని గుర్తించినాయి. దీన్ని ఇతర అవసరాలకు వాడేటువంటి అవకాశం కానీ, అనుమతులు ఇచ్చే అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. గతంలో కూడా దీన్ని అభివృద్ధి పరచాలనేటువంటి సంకల్పంతో గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నాలు కూడా చేసినాయి. అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడానికి, టచ్ చేయడానికి ఆనాడు అనుమతులు ఇవ్వలేదు. ఇవాళ విధ్వంసం చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు అనుమతించారా? జిల్లా కలెక్టర్ గారు మీరు పూర్తి బాధ్యత వహించాలి. దీనికి స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు మీరు సంపూర్ణమైన బాధ్యత వహించాలి. ఇవాళ కాంట్రాక్ట్ పనుల్లో లాభం జరగాలంటే కాకతీయ చరిత్ర విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇతర పనులు చేసుకొని కూడా సంపాదించుకోవచ్చు. మీ వందిమాగదులు, మీ కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నది. ఇవాళ ఇంత చరిత్ర గలటువంటి టెంపుల్ను అర్ధరాత్రి దొంగల వలె ఇలా విధ్వంసం చేసిండ్లు. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కూడా మన జిల్లాకు చెందినటువంటి కొండా సురేఖ గారు వెంటనే దీనిపైన బాధ్యులపైన సీరియస్ చర్యలు చేయాలి. వెంటనే రాష్ట్ర ఆర్కియాలజీ, ఈ కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వెంటనే సంప్రదించి చట్టాలు ఏ పరిధిలో అవుతున్నాయో చట్టాలను ప్రయోగించాల్సిందే. బాధ్యులపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధికి సంబంధించి ఇతర స్థలాలు చాలా ఉన్నాయి. ఇతర స్థలాలను గుర్తించాలి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి విషయంలో ఎవరు కూడా దాన్ని ఆటంకపరచడం లేదు. గతంలో ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల కావాలి, జిల్లా దవాఖానా కావాలంటే చందాలు వేసుకొని, అదేవిధంగా దాతలను దండం పెట్టి స్థలాలను సేకరించి ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్తునిచ్చే, ప్రాణాలను ఇచ్చేటువంటి మరి దవాఖానా నిర్మాణం చేసినాం ఆనాడు. ఆ పద్ధతిలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కానీ, అధికార ప్రభుత్వం కానీ ఆ రకంగా చొరవ చూపెట్టి అభివృద్ధి బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్లొచ్చు. కానీ పాత చరిత్రను విధ్వంసం చేసి ఆనాడు గణపతి దేవుడి యొక్క చరిత్ర వారి కాలంలో కాకతీయ డైనాసిటీలో వారు నిర్మించినటువంటి టెంపులే కాక వారు నిర్మించినటువంటి పాకాల సరస్సు ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, గోదావరి జలాలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అద్భుతమైనటువంటి మరో 1000 ఏళ్లకు ఈ ప్రాంతంలో ప్రజలకు భవిష్యత్తునిచ్చేటువంటి బ్రహ్మాండటువంటి ప్రాంతంగా ఇలా అభివృద్ధి చెందే ప్రాంతంలో చరిత్ర ఆనవాళ్ళను సర్వనాశనం చేయకండి, పాతరేయకండి. దీనిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ ఆస్తున్నది. ఖచ్చితంగా గత మ్యాపింగ్స్ అన్నీ కూడా మా చేతిలో ఉన్నాయి. గతంలో కూడా దీని పట్ల అనేక ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినటువంటి అవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంబంధిత అధికారులు ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని, ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని జైల్లో పెట్టాలని, దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత మాధురెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిది. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించేటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిదే. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పి, అంటే అన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాల యొక్క ఆనవాళ్ళను విధ్వంసం చేస్తూ ఉన్నారు. చివరికి గణపతి దేవుడి చరిత్రను, కాకతీయ డైనాసిటీకి వారసత్వ సంపద అయినటువంటి ఈ టెంపుల్ను కూడా ఇలా విధ్వంసం చేయడం అంటే అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ ఆనవాళ్ళు ఉండకూడదు. ఇక వారి ఆనవాళ్ళు, వారి బొమ్మలు, వారి విగ్రహాలు, వారికి సంబంధించిన వారు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు, వారు తయారు చేసిన తెలంగాణ పటం, వారు పెట్టేటువంటి పేరే ఉండాలి తప్ప ఎలాంటి ఆనవాళ్ళు ఉండకూడదా? తెలంగాణకు వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఓరుగల్లు కేంద్రంగా ఆనాడు అద్భుతమైన పాలన అందించినటువంటి అనేక లక్షలాది చెరువులను తవ్వించి ఈ ప్రాంతానికి జీవనాడిగా
జీవం పోసినటువంటి చరిత్ర కాకతీయులది. ఇలాంటి లక్షలాది మంది చెరువులను కూడా మన కాకతీయ డైనాసిటీలో అద్భుతంగా ఆనాడు తవ్వించారు. వారి చరిత్ర ప్రత్యేకంగా కిలా వరంగల్కి కోట కూడా ఉందని చెప్పి చరిత్రకారులు చెప్పారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా అనేక మ్యాప్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన తగు విచారణ చేయాలి, బాధ్యులను శిక్షించాలని చెప్పి, శిక్షించకుంటే ఇది ఇంతటితో పోదు, తీవ్రమైనటువంటి నిరసనలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.